దోమల లావా ఉత్పత్తి నిర్మూలన దిశగా మంత్రి నారాయణ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ పరిధిలోని నారాయణపేటలో డ్రోన్ సహాయంతో ఫాగింగ్ చేపట్టడం జరుగుతుందని మలేరియా డాక్టర్ విజయ తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రైనేజీలో విచ్చలవిడిగా చెత్తను వేయరాదని సూచించారు. డ్రైన్ కాలువల్లో చెత్త అధికంగా ఉంటే దోమల లావా అధికంగా ఉత్పత్తి అవుతుందని, వాటి వలన అనేక రోగాలు వ్యాప్తి చెందుతాయని గుర్తు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా దోమల నిర్మూలనకు మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ సిబ్బంది రమణయ్య, జీవరత్నం, తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర్ల వెంకటేశ్వర్లు, రమణి తదితరులు పాల్గొన్నారు. అండి ఇవాళ మన నారాయణరెడ్డిపేట లో 1/3 సచివాలయం ఏరియాలో డ్రైన్స్ లో డ్రోన్ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. స్ప్రేయింగ్ యాక్టివిటీస్ నా పేరు డాక్టర్ విజయ అండి. నేను మలేరియా విలేజ్ హెడ్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ మనం చేయలేనటువంటి ఏరియాలో డ్రోన్ తో మనం స్ప్రేయింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. ఇక్కడ రమణి టీడీపీ ఇన్ఛార్జ్ రమణి అండ్ వెంకటేశ్వర గారు ఇద్దరు వచ్చినారు. సో ఉదయం నుంచి మనం చేస్తున్నాము. దీని ఇంటెన్షన్ ఏంటంటే మస్కిటో లార్వా అని మనం కంట్రోల్ చేయడం. ఇది మనం స్ప్రేయింగ్ యాక్టివిటీస్ చేయడం వల్ల లార్వా అనేది కంట్రోల్ చేస్తాం మనము. సో మస్కిటో బ్రీడింగ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మన మున్సిపల్ శాఖ మంత్రులు కుంగూరు నారాయణ గారు వాళ్ళ సహకారంతో ప్రతి డివిజన్లో కూడా డ్రోన్ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా మనకు అన్ని కావలసినటువంటి డ్రోన్ సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. 130 రోజులు మనం ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తాము. అన్ని డివిజన్లు, ఒక డివిజన్ కూడా మిస్ కాకుండా రోజు 15 ఎకరాల్లో మనం డ్రోన్ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ప్రజలకు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే కాలువల్లో ఖచ్చితంగా మీరు చెత్త అనేది వేయవద్దు. ప్లాస్టిక్ చెత్త, ఎక్కువ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్లు ఎక్కువగా కాలువలో వేస్తున్నారు. దీనివల్ల కాలువలో చెత్త పేరుకొని పోయి ఇక్కడ ఫ్లోటింగ్ గార్బేజ్ అడ్డం పడడం వల్ల దోమల యొక్క ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా మేము చేసేటువంటి పనికి, నాయకులు చేసేటువంటి పనికి మీ వంతుగా సహకారంగా పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం, కాలువలో చెత్త వేయకుండా పోవడం, ఇంటింటికి చెత్త తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి చెత్త అనేది ఇవ్వడం చేయడం ద్వారా మనం పరిసరాలు శుభ్రంగా చేసుకుంటాం. దోమల వ్యాప్తిని నిర్మూలన చేసుకుంటాం. రోజు వరకు మనం 17వ డివిజన్లో, 18వ డివిజన్లో ప్లస్ 3, 4, 5వ డివిజన్లో మనం జరపడం జరిగింది. 3 రోజుల నుంచి జరుపుకున్నాము. ఇది 4వ రోజు మనం నారాయణపేటలో జరగడం జరిగింది. ఈ విధంగా మనం 130 రోజులు ప్రతిరోజు ఈ యాక్టివిటీస్ మనం జరుపుతున్నాం.